हरि ओम श्री गुरुभ्यो नमः। ओम नमः श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। స్థిరమైన సుఖమైన ఆసనాన్ని స్వీకరిస్తాం. ధ్యానము చేసుకోవడానికి దానికి సంబంధించిన తయారీలో ప్రధానంగా ఆసనాన్ని స్వీకరించి అర్ధ పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ లేక వజ్రాసనంలో కానీ సామాన్యంగా ధ్యానానికి కూర్చోవడం అనువుగా ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. స్వామి వివేకానందుల వారు స్థిరమైన సుఖమైన ఆసనాన్ని స్వీకరించి తల, మెడ, నడుము, సీట్, దేహం యొక్క క్రింది భాగము ఒక విశ్రాంతి పొజిషన్లో ఉండి వెన్నుపూస నిదానంగా ఉంటుంది, రిలాక్స్డ్గా. షోల్డర్ బ్లేడ్స్ కాస్త వెనక్కి వెళ్తాయి, భుజములు వెనక్కి వెళ్తాయి, ఛాతీ భాగము కాస్త ముందుకు వస్తుంది. ఈ రకమైన పోస్చర్లో కూర్చున్నప్పుడు శ్వాస రాకపోకలు ఇబ్బంది లేకుండా నిదానంగా జరుగుతుంది. అప్పుడు కన్ను రెప్పలని ఏ విధంగా అయితే తెర ఏ రకంగా నెమ్మదిగా క్రిందికి పడిపోతుందో ఆ రకంగా కనురెప్పల రెండింటిని 2-3 సార్లు తెరిచి మూసుకోవడం అనే అభ్యాసం ద్వారా అర్ధనిమీలిత నేత్రములతో ఉన్నట్టుగా ప్రయత్నం చేస్తే మనకి సాధ్యమే. కనురెప్పల రెండింటిని శాంతముగా చిరుమందహాసముతో, ఆ రెప్పలు రెండు కూడా ఏ రకమైన మడతలు లేకుండా అర్ధనిమీలిత నేత్రములతో ఉందా అన్నట్టుగా పెదవులపై చిరునవ్వుని స్వీకరించి ముఖమంతా కూడా కండరములన్నిటినీ కూడా రిలాక్స్డ్గా శాంత వదనముతో కూర్చుని మనస్సుని సాక్షిగా గమనిస్తూ కూర్చుంటాం. ఈరోజు సాయంకాలము మనం ధ్యాన కౌశలములో భాగంగా కొన్ని ప్రధానమైన విషయాలని పరిశీలిద్దాం. ధ్యానము ఎక్కడ చేయాలి? శరీరానికి వెలుపల చేయాలా లేక లోపల చేయాలా? మనస్సుని లోపలికి తిప్పుకోవాలా లేక బయటే ఉంచాలా? ఇది తరచుగా సాధకులు మనస్సులో ఏదో ఒక స్థాయిలో వస్తూ ఉంటుంది ఈ సందేహం. దీనికి వివేకానందుల వారు చక్కటి సూచన ఇచ్చారు.
మనము మనస్సు లోపలే ధ్యానము చేయడానికి ప్రయత్నించాలి. మనస్సు కొంతసేపు ఇక్కడ కొంతసేపు అక్కడ ఉండటం చేత మానసిక స్థాయిలో అంటే ధ్యానం చేసే స్థితికి చేరుకోవడానికి మనకు కొంతకాలం పడుతుంది. ప్రస్తుతానికి మన పోరాటము శరీరంతోనే, దేహ భావనతో. ఎప్పుడైతే మనము ఒక ఆసనంలో పరిపూర్ణమైన స్థిరత్వాన్ని సాధిస్తామో అప్పుడు మాత్రమే మనస్సుతో పోరాటాన్ని ప్రారంభిస్తాం. ఒకే ఆసనంలో స్థిరంగా చాలాసేపు కూర్చోనగలగడము అనే ఆసన సిద్ధి లభించిన తర్వాత మనిషి అవయవాలు కదలకుండా ఉంటాయి. అప్పుడు అతడు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చుని మనస్సుని సాక్షిగా గమనించగలడు. దేహం కదులుతోంది అంటే మనస్సు కూడా అంతకన్నా కాస్త ఎక్కువ కదులుతున్నదని ఒక చిహ్నం. ఆ రకంగా కాకుండా దేహాన్ని ఇటునట్టు కదలకుండా, దిక్కులు చూడకుండా, అర్ధనిమీలిత నేత్రములతో, శాంతవదనముతో, నాసికాగ్ర దృష్టిని కనుక కలిగి ఉండి మనస్సుని సాక్షిగా గమనిస్తూ కొంతసేపు ఉండగలగాలి. ఆసనాన్ని కదల్చడము అనేది ఒక చెడు అలవాటు. ఆసనాన్ని కదల్చకుండా ఒక వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్, ఒక స్టాచ్యూ కూర్చుందా అన్నట్లుగా ఉండగలగాలి. దేహము ఏ రకమైన కదలికలు లేకుండా ఏ పవర్ఫుల్ వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఎ పీస్ ఆఫ్ ఫర్నిచర్ లాగా అది కదలకుండా అలా కూర్చుని ఉండగలగాలి. అప్పుడు మాత్రమే దేహాభిమానానికి అతీతంగా పోయి మనస్సుతోనే సాక్షిగా గమనించడము సాధ్యమవుతుంది. ఇది సుమారు 5 నిమిషాల నుంచి ప్రారంభించి 10, 15, 20 నిమిషాల వరకు కొనసాగించవచ్చు. ప్రారంభ అవస్థలో 5 నుంచి 10 నిమిషాలు మనస్సుని సాక్షిగా గమనించడము అనేది అభ్యాసము చేయాలి. ఈ ధ్యాన ప్రక్రియలో భాగంగా కొంతమంది జపాన్ని కూడా స్వీకరిస్తారు. ఆ జపం చేసే విధానంలో మనము తర్వాత వీటినన్నిటినీ కూడా ఒక విశేషమైన స్పెసిఫిక్ సెషన్లో మనం చూద్దాము. అయినప్పటికీ ఇప్పుడు ఈ సందర్భంలో దాన్ని మనం కొంత పరిశీలిద్దాం. జపాన్ని మనము తీసుకుని చేద్దామనుకుంటే కొంతమందికి, అందరికీ కాదు, మనిషి అలసిపోతాడు. కారణం ఏంటంటే మనస్సు చంచలమై ఏదో ఒక ఆలోచనతోనూ ఏదో ఒక బహిర్ముఖమైన యాక్షన్స్తోనూ ఉండడం అలవాటైపోయి రెస్ట్లెస్గా ఉంటుంది. అందులో ఒకే మంత్రాన్ని, ఒకే నామాన్ని స్వీకరించి దాన్ని రిపీట్ చేయడము అంటే దాన్ని కాస్త అలసటగా భావిస్తాడు కొంతమంది సాధకులు. అలాంటప్పుడు దాన్ని కొనసాగించాలా, లేకపోతే దానికి బదులు ఏదైనా మంచి పుస్తకాన్ని చదవవచ్చా? ఈ రకంగా మనిషి మనస్సు అతన్ని ఏదో విధంగా బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తుంది. పుస్తకం తీసుకుని చదవడం సులువు, కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం కన్నా.
అయితే ఆ రకంగా కాకుండా మనం దాన్ని జాగ్రత్తగా లోతుగా పరిశీలించాలి, విశ్లేషణ చేయాలి. జపం చేస్తూ అలసిపోవడానికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు మెదడు అలసిపోతుంది. ఈ అలసట అనే భావం, ఒక ఫీలింగ్, అది బద్ధకం వల్లైనా కావచ్చు, లేక తమోగుణం బాగా బద్ధకంగా ఉండడం వలన జపం ఏదో ఒక యాక్షన్ చేయాలి అంటే బద్ధకం వలన అది ఇష్టపడదు. లేక నిజంగా కనుక టూ మచ్ బ్రూడింగ్ ఓవర్ థాట్స్, ఆర్ నిజంగా శరీరము మనస్సు అలసిపోతే కనుక అది రజోగుణం, రెస్ట్లెస్నెస్, దానివల్ల కూడా అలసిపోయినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు. కారణం ఏంటంటే మనం ఈ ప్రాపంచికపు యాక్షన్స్లో తల మునకలై మనస్సులో ఉన్న స్ట్రెస్ని, స్ట్రైన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ ద్వారా కూడా దాన్ని కాస్త ఫోర్స్ఫుల్గా అప్లై చేస్తూ ఉంటాం. మన ఎమోషనల్ పర్సనాలిటీ చేస్తున్న పనుల మీద అటాచ్ అయిపోతుంది. దానివల్ల కూడా రెస్ట్లెస్నెస్ వస్తుంది. అలాంటప్పుడు జపాన్ని కాస్త ఆపేయాలి. ఎందువల్లంటే అటువంటి సమయంలో జపాన్ని కొనసాగించితే దానివలన అనవసరమైనటువంటి ఇమాజినేషన్, హాల్యూసినేషన్స్ వస్తాయి. అలా కాకుండా సామాన్యంగా బద్ధకం వల్లనే మనసు అలసిపోయినట్లు అనిపిస్తుంది సర్వసాధారణంగా. అలాంటప్పుడు జపాన్ని కొనసాగించడానికి మనం మనస్సుని కాస్త ఫోర్స్ చేయవలసి ఉంటుంది. సహజంగా మనిషి తమోగుణ స్వరూపుడు. తప్పనిసరి అయితే తప్ప ఏదో ఒక పని చేయడానికి, ఫుల్ఫిల్ చేయడానికి, ఆ టాస్క్ని సిద్ధపడడు. అలాంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తి యాక్టివిటీలో కనుక కొంతమంది హైపర్ యాక్టివ్ అయిపోతారు. సమత్వం అనేది పాటించరు. దీనికి కారణం సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావం. తమో గుణం వలన జపం చేయాలనిపించట్లేదు, ధ్యానాభ్యాసాన్ని చేయాలనిపించట్లేదు అని కనుక అనిపిస్తే అప్పుడు మనం దాన్ని ఫోర్స్ చేసి ఎలాగైనా సరే జపాన్ని, ధ్యానాన్ని మనం ఆ ఫిక్స్డ్ టైమింగ్స్లో డిసిప్లిన్గా చేయాలి. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనస్సు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా మనం జపాన్ని చేస్తూ ఉండాలా, కొనసాగించాలా అంటే ఈ ప్రశ్నకి సమాధానం అటు ఇటు తిరుగుతోంది కాబట్టే మనస్సు దానికి ఒక ఆలంబనగా ఒక మంత్రాన్ని, జపాన్ని ఇచ్చాం. ఆ జపం ద్వారా నెమ్మదిగా కొంతకాలం అభ్యాసం చేసిన పిమ్మట అటు ఇటు తిరిగే మనస్సు ఫోకస్ అవుతుంది. ఆ జపంతో సహకారి సాధనం జపం. ఇది ఎలాగంటే అడవి గుర్రాన్ని మచ్చిక చేసుకోవడానికి దాని మీద అన్ని వేళలా జీను వేసి ఉంచడం ద్వారా మచ్చిక చేస్తారు హార్స్ రైడర్స్. అదేవిధంగా ఈ మనస్సుని మనం వదిలిపెట్టకుండా దాని ఇష్టం వచ్చినట్టు 24 గంటలు స్వైర విహారం చేయకుండా కనీసం 2 సార్లు మనం దాన్ని నియంత్రించి బలవంతంగానైనా సరే ట్విలైట్ జోన్లో, సంధ్యా సమయంలో ఈ జప ధ్యానములను మనం అనుష్ఠానం చేయాలి, తప్పనిసరిగా చేయాలి. అలాగే ఈ జపము, ధ్యానము చేస్తున్నప్పుడు కొన్ని ప్రార్థనలు చేస్తాం. దానివల్ల నిజంగా ఫలితం ఉంటుందా? మెకానికల్గా రిపీట్ చేసి అది కూడా ఒక బాహ్య కర్మలాగా, పూజా అర్చన ఇత్యాదిగా ఏ రకమైన ఫీలింగ్, భక్తి తత్పరత లేకుండా ఒక పని పూర్తయిపోయిందిరా అనుకునేటట్లుగా చేయొచ్చా అని కూడా సందేహం వస్తుంది. అలా చేయకూడదు. అసలు ప్రార్థన అనేది మనిషిలోని సూక్ష్మమైన శక్తులను,
ప్రేరేపించి వాటిని మనం సులభంగా ఉద్దీపింప చేయడానికి ఈ ప్రార్థన చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శాంతి మంత్రములు, కొన్ని వైదిక మంత్రములు, గాయత్రి మంత్రం ఇత్యాదివి మానసిక సూక్ష్మ శక్తులను మేల్కొనేలా చేస్తాయి. ఇవి తెలిసి చేసినప్పుడు దాని ద్వారా మనకి అనేక రకములైన ఫలములు సిద్ధిస్తాయి. తెలియక చేసినా కూడా 10కి 1 తీరవచ్చు. ఆ తెలుసుకోవడంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే ఈ జపధ్యానములు చేస్తున్న వ్యక్తి బలహీనమైన శరీరాన్ని కలిగి ఉంటే, యోగాన్ని కనుక అభ్యసిస్తే ఆ వ్యక్తి తీవ్రమైన పరిణామాలు కలుగుతాయని పుస్తకాల్లో రాసి ఉంటుంది కదా అని కూడా అంటూ ఉంటారు. అయితే మనం జాగ్రత్తగా గమనించాలి. మనస్సు చేసే ఆ అనేక రకములైన చంచల చేష్టలలో ఇది కూడా ఒకటి. మనస్సు ఏదో విధంగా ధ్యానము జపాన్ని చేయకుండా ఉండడానికి ఆటో సజెషన్ రూపంలో అనేక రకములైన అవాంతరాలని కల్పిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఉండే సమస్య ఏదో ఉంటుంది, దాన్ని అడ్రస్ చేయొచ్చు. కానీ ఇది అవాస్తవమైన అపరెంట్ ఇమాజినరీ ప్రాబ్లం. అలాంటప్పుడు ఏ రకమైనటువంటి దృష్టికోణము, నిశ్చయం ఉండాలి అంటే, ఆత్మసాక్షాత్కారానికి ప్రయత్నిస్తూ మరణించడానికి ఎందుకు భయపడాలి? మనము విద్య గురించి ఇంకా చాలా విషయాల గురించి ఈ ప్రపంచంలో చావడానికి కూడా భయపడటం లేదు. కానీ ఆధ్యాత్మికత కోసం చావడానికి ఎందుకు భయపడాలి అసలు? అలాంటి మనస్సుని మనము ఆ రకంగా ప్రశ్నించాలి. శాస్త్రాలలో సామాన్యంగా 2 రకాల ధ్యానాల గురించి చెప్పబడింది. ఒకదానిలో ఏదో ఒక ధ్యాన వస్తువు ఉంటుంది, రెండవ దానిలో ఆ ధ్యాన వస్తువు ఏమీ ఉండదు. అసలు దీని అర్థం ఏమిటి? ఈ రెండింటిలోనూ కూడా ఏది ఉత్తమమైనది అని ఆలోచిస్తే, ఏదో ఒక వస్తువుని మనస్సు ముందుంచుకొని ధ్యాన సాధన కొనసాగించాలి. ఒకప్పుడు నేను నా మనస్సును ఒక నల్లటి బిందువు మీద ఏకాగ్రం చేసేవాడిని. చివరకు ఆ బిందువును చూడలేకపోవడమే కాక, ఆ బిందువు నా ముందున్నదన్న విషయాన్ని కూడా గమనించలేకపోయేవాడిని. మనస్సు లయమైపోయేది అని వివేకానంద స్వామి వారు అంటూ ఉండేవారు. అది పనిచేస్తున్నది అనేదానికి గుర్తుగా మనస్సు ఏ ఆలోచనా తరంగము లేచేది కాదు. అది గాలి తాకిడి ఏమాత్రం లేని ఒక సముద్రంలా తోచేది. ఆ స్థితిలో నేను ఆ బుద్ధికి అతీతమైన సత్యాన్ని కొద్ది కొద్దిగా చూడగలిగేవాడిని. కాబట్టి ఎటువంటి మామూలు వస్తువు మీద ధ్యానం చేయడానికి ప్రయత్నించినా అది మానసిక ఏకాగ్రతకు దారితీస్తుంది. కానీ ఒకరి మనస్సు దేని మీద అన్నింటికన్నా చక్కగా స్థిరపడగలుగుతుందో దాని మీద అతడు ధ్యానాన్ని సాధన చేస్తే అతని మనస్సు ప్రశాంతతను పొందుతుంది. ఇది వాస్తవం. ఈ కారణం చేతనే మనము ఈ భారతదేశంలో అనేక రకములైన మూర్తులను ఆరాధిస్తూ ఉంటాం. విషయం ఏమిటి అంటే, మనస్సుకు పని లేకుండా చేయడమే అసలు గమ్యం. ముందు దానికి ఒక ఆలంబనాన్ని ఇచ్చి తద్వారా నెమ్మదిగా దాన్ని ఉపశమింపజేయడం. ఏదో ఒక వస్తువు మీద కూడా మనస్సు లీనమవ్వకుండా ఆ గమ్యాన్ని పొందడం సామాన్యంగా సాధ్యపడదు. ముందు ధారణ, తర్వాత ధ్యాన సమాధులు. కానీ మనస్సు ఏదో ఒక వస్తువులో పూర్తిగా నిమగ్నమైపోయి దానితోనే తనను ఒకటిగా చేసుకుంటే
అది మనకు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా ఇవ్వగలుగుతుంది అని కొంతమంది సందేహిస్తూ ఉంటారు. అవును, మనస్సు మొదట ఆ వస్తువు యొక్క రూపాన్ని సంతరించుకున్న క్రమంగా ఆ వస్తువు ఒకటి ఉంది అనే జ్ఞానం చెరిగిపోతుంది. అప్పుడు అసలు ఏది ఉందో అసలైన వస్తువు దాని అనుభూతి మాత్రమే మిగులుతుంది. ఈ రకమైన భావన ద్వారా మనము సూచనలని స్వీకరించి ఈ ధ్యానాన్ని నెమ్మదిగా మనం అభ్యసిస్తూ పోదాం. శాంతముగా కాసేపు కూర్చుని 3 సార్లు ఓంకారాన్ని చేసి మూడు 4 సార్లు ఓంకారాన్ని చేసి రిలాక్స్ చేయండి దేహాన్ని. ఆ ప్రాణాన్ని కూడా రిలాక్స్ చేస్తూ నెమ్మదిగా దేహాన్ని కదుల్చుకుని కనురెప్పలని తెరవండి. విశ్రాంతిగా కూర్చోండి. We will continue in the next session. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. కృష్ణార్పణమస్తు.